ఎందుకు ఆలోచిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సీట్ ఖచ్చితంగా కొట్టాలి అనుకుని హాస్టల్కి వేస్తున్న క్యూటీ ఎందుకు హాస్టల్లో లేదు, ఎందుకు రిటర్న్ అవుతుంది అని ఇవన్నీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తూ ఉండండి. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసేయండి. సో మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే వీడియోస్ చూడండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మాకు రియల్లీ చాలా యూస్ఫుల్ అవుతుందని మీకు కూడా తెలుసు. సో ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్. ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ స్పెషల్గా ఇంకా మన లాగ్లో లేకుండా పోతున్నారనమాట. అదెందుకు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సో వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఆల్మోస్ట్ ఇంకా అప్లోడ్ చేసే 3-4 లాగ్స్లో మాత్రం ఉండరు. అప్కమింగ్ లాగ్లో తనకి నో ఆప్షన్ బికాజ్ ఆఫ్ షీ వెంట్ టు సమ్వేర్. షీ ఈజ్ నన్ అదర్ దాన్ వెయిట్. Hello friends, good morning. Very good morning cutie. Happy Sunday and happy best future to today onwards it will be started for you. So please safe ga undu, safe ga chaduko, happy ga undu. Don't worry, amma titllanni taggipoyinayani happy ga undese, okay na? సో ఫ్రెండ్స్, క్యూటీ ఏంటంటే గురుకుల అండ్ నవోదయ స్కూల్కి కోచింగ్కి వెళ్తుందన్నమాట. సో మేము అక్కడ 2 years హాస్టల్కి వదిలేస్తున్నాం. ప్రీవియస్ లాగ్ అప్లోడ్ కూడా చేశాను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు. సో నైట్ ఆల్మోస్ట్ 2 o'clock దాకా పట్టింది. ఈమె బకెట్స్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో అలా చూసేసారా, ఇలా అన్ని ప్యాక్ చేసేపాటికి ఇప్పుడు సాటర్డే నైట్లో ప్యాక్ చేసుకున్నాం. సండే అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30 అనమాట టైము. సో ఇప్పుడు రెడీ అయితే అయిపోయాం. ఇంకా కొంచెం కారు కోసం వెయిటింగ్ అనమాట. కారు రాగానే వెళ్ళిపోతాం. ఈలోపు మిల్కీ కూడా చూడండి బుట్ట బొమ్మలాగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. హలో మిల్కీ మేడం, సే హాయ్. హలో చెప్పు ఫ్రెండ్స్ హాయ్ అని, హ్యాపీ సండే అని. Happy Sunday, bye. హ్యాపీ సండే బాయ్ అంట, ఎందుకంటే మొబైల్లో బిజీ ఉంది ఆ పిల్ల, అందుకే కదమ్మా అంట. సో రిషి ఫుల్ హాస్టల్ బ్యాగ్ ఇంకా బకెట్స్ అన్ని లోపల ఉన్నాయి. అవన్నీ చూపించాను కదా అప్పుడే. మేడం ఏదన్నా షేర్ చేయి ఫ్రెండ్స్ కోసం, ఏమన్నా షేర్ చేయి ఫ్రెండ్స్ కోసం. ఫ్రెండ్స్, నా గురించి మీరు ఆలోచించకండి. అమ్మని చెల్లిని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హాస్టల్కి పోయి కోచింగ్ సెంటర్ సీట్ కొడదామని పట్టుదలతో వెళ్తున్నాను. సో సీట్ కొట్టి తిరిగి వస్తాను. అవునా, చూద్దాం. సీట్ కొట్టి రావాలని అనుకుంటున్నా, కానీ చూద్దాం మరి అక్కడ ఎలా కాంపిటీషన్ ఉంటుంది టీచర్స్కి. కానీ ట్రై యువర్ బెస్ట్, ఓకే. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు క్యూటీకి ఆల్ ద బెస్ట్ చెప్పండి. 2 years క్యూటీ మిస్సింగ్. అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వస్తే అలా మెరుపుతీగలాగా ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా క్యూటీ? బట్ సో ధైర్యంగా వెళ్ళు, ఓకేనా? భయపడకూడదు. అమ్మని వదిలేసి ఫస్ట్ టైం వెళ్తున్నావు హాస్టల్కి, ఓకే? ఏం ఫీలింగ్ లేకోకుండా. అమ్మ తిట్లు తప్పాయిరా బాబో, అమ్మతో చిరాకు తప్పిందిరా బాబో, మిల్కీ టార్చర్ తప్పిందిరా బాబో అనుకొని వెళ్ళు, ఓకే? సరే. ఇంత టలిగిండావా? ఏడ్చుకుంటా ఉండవు అక్క హాస్టల్కి పోతుందని. ఇక్కడ చూడు ఒకసారి. నన్నా ఉంటుందిలే, ఇంకా 3 days ఉంటుంది, తర్వాత పోతుందిరా. This is my overall trip luggage to drop the Rishi. Rishi also ready. నేను రెడీ.
మిల్కీ రెడీ అయ్యి సో కారు కోసం మామ ఎప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు వస్తాడా ఏది మిల్కీ ఎప్పుడెప్పుడు వస్తాడా మామ అని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఫైనలీ మా తమ్ముడు అయితే వచ్చేసాడు. ఇంకా కార్లో అందరూ వెళ్తున్నాం. పిల్లలు ఇద్దరు అండ్ లగేజ్తో వెనక కూర్చున్నారనమాట. డిక్కీలో కొద్దిగా లగేజ్, బ్యాక్ సీట్లో ఇంకా నేను నా తమ్ముడు డ్రైవ్ చేస్తుంటే అలా షూట్ చేశాను. ఒక్కసారి అబ్జర్వ్ చేసేసేయండి ఆ క్లౌడ్కి, ఈ గ్రీన్నెస్కి ఎంత బాగుంది నేచర్ అని బాగా ఎంజాయ్ చేసేసాను. చూడు ఎంత ఉందో పైన మోడం ఓ కెమెరా సూపర్ ఉందరా. ఓతో శివారెడ్డి గారు సర్కారీ అంటే నిలబెట్టండి. జతలు కబోర్డ్లు ఒక్కొక్కరికి. అక్కడ పో తీస్తాను నిన్ని. ఇటు చూడు ఇదే నీ జైలు. ఇంకా బాగుందా? కృష్ణ కోట్ల మంచం మీద ఏం రాసింది లేదా? ఎట్లా యాడుంది? G17 0 ఉంది చూడప్యా. 17 అంట. అది 14 అంటే ఇక్కడ దగ్గరలోనే ఉందేమో అని. 14 15 హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మేము హాస్టల్కి వదిలేసాము బాగుంది బాబా. కనపడతా నేను ముందుకు వస్తాండి బాబా. ఇటు చూడు. సో ఫ్రెండ్స్ ట్రావెల్ అయితే చేసేసి చూడండి హాస్టల్ ఎంట్రెన్స్ ఇది అయిపోయినాక స్టార్ట్ చేశానమాట. లోపలికి వెళ్ళేటప్పుడు 4:30 అలా అవుతుంది. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి క్యూటీ కోసం సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత బెడ్, కబోర్డ్స్లు అవన్నీ తీసుకున్న తర్వాత లాకర్స్ కీస్ అన్నీ సో కొద్దిగా లగేజ్ అక్కడ డ్రాప్ చేసేసి నెక్స్ట్ డేనే అమ్మ వాళ్ళ ఊర్లో ఆఫ్టర్ 20 years వన్స్ జరిగే జాతర. నా లైఫ్ ఎక్స్పీరియన్స్లోనే నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో పుట్టి పెరిగిన ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను అనమాట. ఇంత మంచి జాతర నా కూతురు మిస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ దగ్గర 3 days పర్మిషన్ అయితే రిక్వెస్ట్ చేసి మరి తీసుకున్న తర్వాత రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరినప్పుడు స్టార్ట్ చేశాను. చూసారుగా అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 7:30 మేము ఇంటికి రీచ్ అయ్యేపాటికి 8:30 అలా అవుతూ ఉంటుంది. అది విత్ కార్లో కాబట్టి. ఇక్కడికి రాగానే కొద్దిగా అలా తినేసాం. సో ఇమ్మీడియట్లీ అమ్మ నెక్స్ట్ డే జ్యోతులు దీపాల కోసం ముందు రోజు నైట్లో ఇలా డెకరేషన్ చేసుకుంటేనే పనులు జరుగుతాయని చెప్పేసి అవి చేయమని చెప్పింది. అమ్మ, నాన్న, అమ్మమ్మ, పిల్లలు, మా తమ్ముడు ఇలా అందరూ కలిసి కొద్దిగా ఇవన్నీ చేసుకొని కంప్లీట్ చేసేలోపు ఆల్రెడీ 2:30 అలా అవుతుందన్నమాట. సో ఈ 2 మా అమ్మమ్మ చేసింది. కొద్దిగా బెటర్ అనిపించే ఈ 4 వచ్చేసి నేను చేశాను అనమాట. ఇంకా స్టిల్ చేస్తూ ఉన్నాము. అయినా వీడియో షూట్ చేశాను ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి. ఈ వీడియో అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే హాస్టల్కి వేయాలనుకుంటున్న క్యూటీ
ఇంట్లో ఎందుకుంది ఏంటి అని ఇవన్నిటికీ ఆన్సర్ కావాలంటే కొద్దిగా మిస్ చేసిన విధానం ఏమంటే ఇగ్నోర్ చేయకుండా ఇరిటేట్ అవ్వకుండా ప్రతి వీడియోని ఫాలో అప్ అవుతూ చూస్తూ ఉండండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 2 ఫోన్స్ ఉండడం వల్ల అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వీడియోస్ ఉన్నాయి. అవి గ్యాదర్ చేసి ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ బజా. బాయ్.